హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు రెసిపీ. బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఒక చట్టి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, తాలింపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక బెండకాయలు వేసుకొని పసుపు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత రాళ్ళుప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని పోసేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు ఇంకా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎలా మరుగుతుంది, ఇలా మరిగేదా కలుపుకుంటూ ఉండాలి. ఒక స్టవ్ మీద అన్నం పెట్టేసేసాను. అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ పులుసు. దీనిలో కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ముగ్గు వచ్చేసి 15 చుక్కలు 5 వరుసలు పెట్టిన తర్వాత 5 సరి చుక్క. ఈ ముగ్గు ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి.